శ్రీరామ్ గురించి అడగాలి. మామూలుగా కథాపరంగా హీరోకి ఒక గోల్ ఉంటుంది, సినిమా అయిపోయేటప్పటికి అది అయిపోవాలి. కానీ శ్రీరామ్లో అతను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది గోల్. కానీ ఆ లవ్ స్టోరీ కంప్లీట్ అయినట్టుగా చూపించారు. నేను చూసినప్పుడు అరే ఇతను పోలీస్ ఆఫీసర్ అవ్వాలి కదా, వెనకాల ఇలా కూర్చుంటారు అనిత అండ్ ఉదయ్ కిరణ్ గారు వెళ్ళే దగ్గర అక్కడైపోయి అక్కడ చేశారండి సినిమా అని అనిపించింది. దాని తర్వాత 2 రోజులకి పరుచూరి పరుపూరి గోపాలకృష్ణ గారు ప్రెస్ మీట్లో అది చిన్నది లాస్ట్లో తాంబూలం మిస్ అయింది అంటున్నారండి, అది యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. అచ్చా నేను అనుకుంది ఇదే కదా అనుకున్నాను. అదేంటి సార్ అది ఒరిజినల్లో లేదా సార్ అది? ఒరిజినల్ సినిమానే ఒకసారి చూసాక మేము ఎవరైనా మళ్ళీ చూడలే, చాలు రాసుకుంటే వెళ్ళిపోయాం. అచ్చా ఫస్ట్ టైం మూడ్ ఆఫ్ ద ఫిలిం చూసాము, కథ చూసాము, దాన్నే తీయాలనుకోలే. ఎందుకంటే అందులో మళ్ళీ విజయన్ మాస్టర్ క్యారెక్టర్ ఇవన్నీ ఉంటాయి, మన దాంట్లో అవేమి ఉండవు. కరెక్ట్. మేము పూర్తిగా మన తెలుగు స్క్రిప్ట్ లాగా మంచి చేంజెస్ చేసుకున్నాం. కాకపోతే మేము తీయలేకపోయాము. యాక్చువల్గా స్క్రిప్ట్లో ఉండింది పోలీస్ ఆఫీసర్గా వచ్చి తనిఖీల భట్న గారిని ఎవరిని అరెస్ట్ చేయటం అన్న ఒక షాట్, సో దట్ ఈ బికేమ్ ఏ పోలీస్ ఆఫీసర్. అవును, ఒక రకంగా అది నా మిస్టేకే. లైక్ అంటే డెఫినెట్గా సినిమాలో ఉండాలని నేను బలంగా అనుకుంటే అది ఎట్లాగైనా స్క్రీన్ మీద ఉండేటట్టు చేసేవాడిని. నేను కూడా అది అవసరమని అనుకోలే. మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తాము, ఎప్పుడైతే దుష్ట సంహారం జరిగిందో మిగిలింది అండర్స్టూడ్ కదా మనకి అనుకునేవాడిని. చాలా సార్లు కరెక్ట్ కదా అనిపిస్తుంది. ఒక బీభత్సం జరిగాక అలా రోలింగ్ టైటిల్స్ వచ్చేస్తాయి ఇంగ్లీష్లో. అవును, సో ఆ పాజిటివ్నెస్ ప్రేక్షకులుగా మనం ఫీల్ అయ్యే వాళ్ళము. కరెక్ట్. మనం అలాగ దీన్ని స్టైలిష్గా ఫినిష్ చేద్దాం అనుకున్నాం. అచ్చా ఈ కామెడీ సీన్ కూడా లేదు, మళ్ళీ లాయర్ వచ్చి అని అది కూడా లేదు. ఆశీష్ విద్యార్థి చచ్చిపోయి ఆ ఫైర్, ఆ అమ్మాయి హగ్ చేసుకోవటము, అలా రోలింగ్ టైటిల్స్ వస్తే ఒక స్టైలిష్ ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా ఉంటుంది అనుకుని నేను అనుకునేవాడిని. ఆ తర్వాత ఈ లవ్ సీన్ని మేము వేరే ప్లేస్లో అనుకుని తీసి పక్కన పెట్టేశాం. అది అక్కడ పర్లేదు. సెకండ్ హాఫ్లో వెళ్తున్న మూడ్లో ఆశీష్ విద్యార్థికి ఇతనికి ఉన్న టెన్షన్లో ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారని చెప్పడము అది అవసరం ఏముంది, మళ్ళీ క్లైమాక్స్లో వాళ్ళిద్దరు కలవటం అన్నది ఎలాగూ ఉంది అని తీసేసాం. ఎడిటింగ్ రూమ్లో తీసేసి అది అలా ఉండింది షూట్ చేసి. మేము విజయవాడ యాజ్ ఇట్ ఈస్ మార్నింగ్ షోకి నేను వెళ్ళినప్పుడు రాజ్ యువరాజ్ థియేటర్లో మేము చూస్తున్నాం, నేను మా ఫ్రెండ్స్. నేను క్లైమాక్స్ రోలింగ్ టైటిల్స్ వస్తుంటే అలా బయటకు వచ్చాను. నేను బయటకు రావటాన్ని థియేటర్లో గమనించిన కుర్రాడు ఎవరో నాకు తెలీదు, పరిగెత్తుకుని వచ్చాడు. ఎంత దూరం నుంచి పరిగెత్తాడో తెలీదు, పరిగెత్తుకుని వచ్చి సినిమా బ్రహ్మాండంగా ఉందండి, వాడు పోలీస్ ఆఫీసర్ అయినట్టు చూపిస్తే 100 రోజులు అని వెళ్ళిపోయాడు. మైండ్ కలిసింది. ఓకే, నేను పెద్ద మిస్టేక్ చేశానని అర్థమైపోయింది లైఫ్లో. ఓ మై గాడ్. ఇమ్మీడియట్గా శివరామకృష్ణ గారికి ఫోన్ చేసి, ఉదయ్ కిరణ్కి ఫోన్ చేసి, ఒక్క షాట్ అన్నపూర్ణ స్టూడియోలో పరచూరు గోపాలకృష్ణ గారే డైరెక్ట్ చేసినట్టున్నారు. అది ఆయననే రిక్వెస్ట్ చేసి, గురుగారు నేను విజయవాడలో ఉన్నాను, ఇవాళ షూటింగ్ చేస్తే గానీ ఎల్లుండికి జాయిన్ చేయలేము. మై గాడ్. సో అప్పుడు రిక్వెస్ట్ చేస్తే గబ్బా ఒక సీన్ అనుకుని అది మళ్ళీ నాకు విజయవాడకి ఫ్యాక్స్ చేసి మళ్ళీ నేను చూసి అది వాళ్ళకి మళ్ళీ రివర్స్లో పంపించి. అచ్చా, ఇంత జరిగింది సార్. మార్నింగ్ షో నుంచి సెకండ్ షో లోపు షూటింగ్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి డబ్బింగ్, దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్, కరెక్షను, ప్రింట్ రెడీ అయ్యి థర్డ్ డేకి అన్ని ప్రింట్లోనే అది యాడ్ చేసాము. అప్పటికి జరగాల్సిన ఏమేమి జరిగింది. బట్ స్టిల్ ఇట్స్ సినిమా బాగుంది. ఇప్పటికీ నాకు వినాయక్ గారు లాంటి దర్శకులు నన్ను శ్రీరామ్కి ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు. భలే ఉంటుంది. అందులో షాట్లు నాకు చాలా ఇష్టమని అంటాడు ఆయన కనబడితే. అవునా? మరి ఆయన అంత గొప్ప యాక్షన్ డైరెక్టర్, నేనంత అలా చూస్తే. బట్ ఆ శ్రీరామ్ నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.